ఒక దట్టమైన అడవిలో ఒక తెలివైన కాని ఆకలితో అలమటిస్తున్న నక్క జీవించేది. ఎన్నో రోజులుగా దానికి సరైన ఆహారం దొరకలేదు. ఆకలితో బలహీనంగా మారిన నక్క అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఆకలితో అలమటించిన నక్క ఆహారం కోసం రాత్రి సమయంలో ఒక గ్రామంలోకి దూరింది. అక్కడి కుక్కలు నక్కను చూసి గట్టిగా మొరగటం ప్రారంభించాయి. భయపడిన నక్క ప్రాణాలు కాపాడుకోవడానికి వేగంగా పరుగెత్తింది. కుక్కల వెంటపడటంతో భయపడిన నక్క పరిగెత్తుతూ ఒక చాకలి ఇంటి దగ్గరకు చేరింది. అక్కడున్న నీలిరంగు మందుతో నిండిన పెద్ద తొట్టెలో అనుకోకుండా పడిపోయింది. కొంతసేపటి తర్వాత నక్క ఆ తొట్టెలో నుంచి బయటకు వచ్చింది. తన శరీరం మొత్తం నీలిరంగులో మారిపోయిందని చూసి ఆశ్చర్యపోయింది. ఆ విచిత్రమైన రూపాన్ని చూసిన కుక్కలు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. అవకాశాన్ని ఉపయోగించుకున్న నక్క, నన్ను దేవుడు ఈ అడవికి రాజుగా పంపించాడు అని జంతువులను మోసం చేసింది. అమాయక జంతువులన్నీ దానిని నిజమైన రాజుగా నమ్మి సేవ చేయడం ప్రారంభించాయి. ఒక రాత్రి దూరంలో ఉన్న ఇతర నక్కల అరుపులు విన్న నీలినక్క తన అసలు స్వభావాన్ని మర్చిపోయింది. అది కూడా గట్టిగా నక్కలా అరవడం ప్రారంభించింది. అప్పుడు జంతువులందరికీ నిజం అర్థమైంది. తమను మోసం చేసిన నక్కపై జంతువులన్నీ తీవ్ర కోపంతో దాడి చెయ్యడానికి ముందుకొచ్చాయి. భయంతో వణికిపోయిన నక్క పారిపోవడానికి ప్రయత్నించింది. చివరకు నక్క ఒంటరిగా అడవిలో బాధతో కూర్చుంది. వర్షం కురుస్తుండగా దాని శరీరంపై ఉన్న నీలిరంగు మెల్లగా పోయింది. అబద్ధం మరియు మోసం ఎప్పటికీ నిలవవు అనే నిజాన్ని అది ఆలస్యంగా గ్రహించింది. నీతి: అబద్ధంతో వచ్చిన గౌరవం ఎక్కువ కాలం నిలవదు.